అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటిస్తూ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానం అభినందనీయమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పల్ల నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా గుంటూరు సిపిఐ పార్టీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని తీర్మానాన్ని రాజకీయ అవకాశంగా చూడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పార్లమెంట్ సమావేశంలోని అమరావతి రాజధాని తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాజధాని ప్రాంత రైతుల పిల్లల కోసం రెసిడెన్షియల్ హై స్కూల్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ పేరుతో మరిన్ని భూములు సేకరించే ఆలోచన ప్రభుత్వం విరమించుకోవాలని సూచించారు. మీడియా మిత్రులకి నమస్కారం. నాతో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, సహాయ కార్యదర్శి మేడ హనుమంతరావు గారి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ప్రధానంగా నిన్న రాష్ట్ర శాసనసభలో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అమరావతి ఏకైక రాజధానిగా ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం ఎంతో శుభసూచకం. ఈ రకమైనటువంటి తీర్మానం అమరావతి రైతుల్లో ఒక విశ్వాసాన్ని కల్పిస్తుంది. అమరావతి రాజధాని భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినప్పుడు ఇబ్బందులు పడకుండా ఇదే రాజధానిగా కొనసాగుతుంది అనే ఒక విశ్వాసం పారిశ్రామికవేత్తల్లోనూ, వ్యాపార వర్గాల్లోనూ, రాజకీయ నాయకుల్లోనూ పలు రకాల చర్చలు లేకుండా ఈ తీర్మానము ఒక విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. అలాంటి తీర్మానం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం దీన్ని కాలయాపన చేయకుండా రాజకీయ ప్రయోజనాలకి గతంలో వాడుకున్నట్లు మోడీ సర్కారు వాడుకోకూడదు. ఏ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజధానికి శంకుస్థాపన చేశాడో, ఏ ప్రధానమంత్రి పార్లమెంట్లో మట్టిని పక్కనున్న నదిలో నీటిని తెచ్చానని ఇచ్చాడో, అదే ప్రధానమంత్రి దొంగాటకాలాడి అమరావతి రైతులకి ఉరిశిక్ష విధించినట్లుగా నరకాన్ని చూపించడంలో ప్రధానమంత్రి మోడీ, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు భాగమనే విషయాన్ని ఆంధ్ర ప్రజలు, రాజధాని రైతులు ఎన్నటికీ మర్చిపోరు అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, కేంద్ర ప్రభుత్వం కూడా రాజకీయ అవకాశవాదాన్ని పక్కన పెట్టి ఇదే పార్లమెంటు సెషన్లో ఈ తీర్మానాన్ని చేయాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా సిపిఐ పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు అనేక వాగ్దానాలు అమలు చేస్తున్నప్పటికీ రాజధాని ప్రాంత పిల్లలకి, రైతులకు కానీ, భూమి లేని ఇతర పేద వర్గాల పిల్లలకు కానీ విద్య, సంపూర్ణ విద్య మా బాధ్యత అని చెప్పారు. కానీ ఎలిమెంటరీ స్కూల్స్, రెసిడెన్షియల్ హై స్కూల్స్ని, ఈ ఎలిమెంటరీ హై స్కూల్స్ని, రెసిడెన్షియల్ స్కూల్స్ని 3, 4 రాజధాని ప్రాంతాల్లో తుళ్లూరులో, మన్నడములో, పెనుమాకలో, నిడమల్లో ఏర్పాటు చేసి బిడ్డలందరూ కూడా ఉచిత విద్యని కల్పించాలి. అలాగే కేంద్రము క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ని 31 దాకా ఎగ్జంప్షన్ ఇవ్వటం అనేటువంటిది కూడా వారిని అభినందించదగినటువంటి విషయము. అలాగే రాజధానికి ఇంకా భూములు తీసుకోవాలి, ఆ భూములన్నీ రాజధాని కట్టాలి అనే సెల్ఫ్ ఫైనాన్షియల్ సిటీ అంటే రైతులు భూములు అమ్మి కట్టడం అనేటువంటి టీకా తాత్పర్యం కాకుండా రాజధాని అభివృద్ధికి ఇప్పుడున్న 30,000, ప్రభుత్వ భూమి 50,000, తర్వాత రెండో విడత చెప్పిన 20,000, ఇవి ఎంతటి రాజధాని అన్నా కట్టొచ్చు. ఫర్దర్ భూములు తీసుకునేటువంటి ఆలోచన చేస్తే మంచిది కాదు. నారాయణ గారు ఏదో కృష్ణా నది, జాతీయ హైవే, ఓఆర్ఆర్ మధ్యంతా అన్నారు, అది తప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి తీర్మానం చేసినందుకు రైతుల పక్షాన, సిపిఐ పక్షాన మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.